హౌ టు ఐడెంటిఫై అ ప్రాఫిట్. ప్రవక్త, మనము ప్రవక్త అని ఎవరిని అంటామంటే ఒక ప్రవచనము చెప్పేవారిని. భవిష్యత్తు ఇది జరగబోతుంది, దస్ సెడ్ ద లార్డ్ అని. అది ఒక వ్యక్తికి అవ్వచ్చు, ఒక కుటుంబానికి అవ్వచ్చు, ఒక రాష్ట్రానికి అవ్వచ్చు, దేశానికి అవ్వచ్చు, ప్రపంచానికి అవ్వచ్చు. ఓకే, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీ, అపోస్తలుడు, మరి ప్రవక్త, ఇవాంజలిస్ట్, టీచర్, డీకాన్, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు. ఆయన మరి చెరగా పట్టి మరి ఈ ఈవులను ఇచ్చాడంట. సో ఇవి సంఘ అభివృద్ధి కొరకు అని మరి కొరింథీయుల్లో చెప్తాడు, ఎఫెసీల్లో చెప్తాడు. ఇది ప్రవక్త అనేది ఒక దేవుని గుణము. ఇవాంజలిజం ఈజ్ ఆల్సో ఎ నేచర్ ఆఫ్ గాడ్. అపోస్టలిక్ అనాయింటింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. చూసారా, ఇక్కడ దేవుడు ఆయన యొక్క గుణాన్ని ప్రచురము చేయడానికి, మరి ఆయన యొక్క దైవ లక్షణాన్ని, దైవ గుణాన్ని, దైవత్వాన్ని మరి ఆయన ప్రచురం చేయడానికి ఈ భూమి మీద ఒక మనిషిని వాడుకుంటాడు. మరి దేవుడికి మనిషి అవసరమా? ఎందుకంటే ఈ భూమి ఆయన మానవులకి ఇచ్చాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వస్తే మరి యేసు ప్రభువారి లాగా మానవుడిగా వచ్చాడు. ద ఎర్త్ హ్యాస్ హీ గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్. అందుకే ఆదాముకి ఇచ్చి, ఇదిగో ఆదామా నువ్వు ఆధిపత్యం తీసుకో. అందుకే మనం ప్రార్థిస్తే కానీ ఆయన ఇంటర్వ్యూ నవ్వడు. ఈ వాక్యాన్ని తీసుకుని ప్రభు నెరవేర్చంటే కానీ ఆయన రాడు. ఎందుకంటే ఆయన మన చిత్తానికి విరుద్ధంగా చేయడు. ఇక్కడ ఆయన గుణాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఆది నుండి నేనే కలుగుబో వాటిని నేను తెలియజేయచ్చును. అంటే ఆది కాండము నుండి మరి ప్రతి జరగబోయేదంతా చెప్తాను. చూడండి, 5000 సంవత్సరాలు, ఈ 6000 సంవత్సరాలు, మరి 100 సంవత్సరాలకి ఏం జరిగిందో, తర్వాత 300 సంవత్సరాలకి, తర్వాత 600 సంవత్సరాలకి, తర్వాత 1000, తర్వాత 2000, ఆ తర్వాత యేసయ్య ఎలా వచ్చాడో, తర్వాత ఎన్ని ఆది నుండి జరగబోవన్నీ నేనే చెప్తున్నా అంటున్నాడు. ఐ బీన్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ఆది నుండి ఇది నా గుణము. దీనికి ఆయన మానవుని వాడుకుంటాడు. దాన్ని మనము వారిని ప్రవక్త అంటాం, దాన్ని ప్రవచనము అంటాం. ఆది నుండి నేనే, ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈస్ జస్ట్ టెల్లింగ్ ది థింగ్స్ దట్ కమ్ టు పాస్. ఓకే, దట్స్ హిస్ నేచర్. అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. చూసారా, పూర్వకాలమున జరిగిన సంగతులు నేనే, చాలా కాలము ఎప్పుడో గడిచిపోయింది, దాన్ని అంతకంటే ముందు కాలము నేను బయలుపరిచాను. ఏది కూడా నేను చెప్పకుండా చేయలే. ఐ బీన్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. నేను అన్నీ చెప్తూ వస్తున్నాను అనమాట. దానికి ఆయా కాలంలో ఆయన ప్రవక్తలను వాడుతూ వచ్చాడు. నేనే ప్రకటించి, ఇట్స్ మీ, ఇట్స్ మై గాడ్, నేనే దేవుడినది. ఇలాగ ముందు చెప్పబోయేటువంటిది నేనే చెప్తున్నాను. వాటిలో ఒక్కొక్కసారి అవి సడన్గా జరగవచ్చు, కొంత టైం పట్టవచ్చు, కానీ నేనే చెప్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ ద మిషన్ ఆఫ్ ఎ ప్రాఫెట్ అండ్ ద ప్రాఫెసీ, అండ్ గాడ్ యూజెస్ దిస్ ఫర్ హిస్ అసైన్మెంట్. ఓకే, రైట్. నౌ, how to identify a prophet, how to know a prophet. ఈ పనికి ఆయన ప్రవచనాన్ని వాడుకుంటాడు. Now I will tell you like how to identify and know, because anybody can say thus said the Lord. How to know a prophet and identify a prophet. ఎహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. 33 ఎజెకియల్ చాప్టర్ 33 వర్స్ 33. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్య నుండెనని వారు తెలుసుకొందురు. ఓకే, ఇక్కడ దేవుడు వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తాయని చెప్పాడు అనమాట. ఇలా జరుగుతాయని చెప్పాడు. అయితే వాళ్ళు ఎనరు, అది ఇది అని చెప్తున్నాడు. మరి లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ఆ మాట నువ్వు వెళ్ళి చెప్పు అంతే. వాళ్ళు నమ్మరు, హేళన చేస్తారు, అది వాళ్ళు పక్కన పడేస్తారు. కానీ అది జరుగుతుంది. అది జరిగినప్పుడు వాళ్ళు నువ్వు ప్రవక్త అని తెలుసుకుంటారు. దట్స్ హౌ యూ విల్ నో దట్ యు ఆర్ అ ప్రాఫెట్, అండ్ దే విల్ నో దట్ యు ఆర్ అ ప్రాఫెట్ when it comes to pass. అంటే ఇప్పుడు నా మరి ఎవరైనా ఫ్రెష్గా వచ్చి చెప్పారనుకోండి, ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ టెల్స్ ఎ ఫ్రెష్ దస్ సెడ్ ద లార్డ్, హౌ కెన్ యూ డూ ఇట్? దేర్ ఈజ్ అగైన్ లాట్ ఆఫ్ డేంజర్ ఇన్ దట్ ఏరియా. ఓకే, అసలు ఎందుకు ఇది కరెక్టా కాదా? ఎందుకంటే ఇఫ్ ఎ ప్రాఫెట్ సేస్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. మరి జరగకపోతే అది ప్రవక్త కాదా? అది చూద్దాం.
ఆయన ఫాల్స్ ప్రాఫిట్? నో, యూ కెనాట్ సే ఈజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. హీ కెన్ బి అ ప్రాఫిట్ అండ్ హీ కెన్ రిలీజ్ ఎ రాంగ్ ప్రాఫెసీ. ఆయన ప్రవక్త అవ్వచ్చు, ఒక్కసారి ఒక్కొక్క తప్పుడు ప్రవచనం కూడా ఆయన విడుదల చేయొచ్చు. అంత మాత్రాన్ని ప్రవక్త తప్పు కాదు. మరి ఎలా గుర్తించగలము? దేవుడు ఒక ప్రవక్తకి ఇచ్చిన స్టాండర్డ్. నేను చెప్పింది అది జరిగితేనే అతను ప్రవక్తగా చూడండి, లేకపోతే హీ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్. అదర్వైజ్ పీపుల్ విల్ నాట్ నో. యూ కెనాట్ నో దట్ ఈజ్ ఎ ప్రాఫిట్. మరి అతడు దైవజనుడని, ప్రవక్తని ఎప్పుడైతే అతడు చెప్పింది నెరవేరుతాదో అప్పుడే మీ సర్టిఫికెట్ ఇవ్వని అంటున్నాడు ఇక్కడ. అది దేవుడి స్టాండర్డ్. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 John chapter 4 verse 1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. Our mission is to even to test a prophet. We have the ability to test a prophet. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. అంటే ప్రతి ఒక్కరికి ఇది దేవుని సంబంధమైనటువంటి ప్రవచనమా కాదా అనేటువంటి సామర్థ్యం ఉందంట. ఎవ్రీబడి హ్యాస్ దట్ ఎబిలిటీ. దట్స్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. Everybody has an ability to test and know whether he is a prophet of God or not. So you don't underestimate yourself. కాబట్టి నువ్వు తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చూసుకుంటే టెస్ట్ చేసే వాళ్ళే గ్రేట్. ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని. యూ హ్యావ్ ద ఎబిలిటీ. ఓకే, చూసారా, క్వాలిటీ కంట్రోల్ దే టెస్ట్. ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ ద ఫైనల్ జాబ్. సో ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ రాంగ్ ఆర్ లెస్. Beloved, believe not every spirit, but try the spirits whether they are of God. Because many false prophets are gone out of the world. Because you have the ability to try and know whether he's a true man or not. You see that now? Because we got the Holy Ghost. And God has given us his spirit and his wisdom. దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సో అది కరెక్ట్గా తెలుసుకునేటువంటి సామర్థ్యం కూడా ఉంది. మరి చాలా మంది అబద్ధ ప్రవక్త అనేస్తూ ఉంటారు. యూ కెనాట్ సే దాట్. ఓకే, అసూయతోటి లేకపోతే ఏదో ఒక అది కూడా చూద్దాం. యూ కెనాట్ ఈవెన్ సే దట్. ఒక ప్రవచనం తప్పైనది మాత్రాన, 2 తప్పైనది మాత్రాన అబద్ధ ప్రవక్త అనలేము. అలాగని అతను రైట్ అనలేము. వీ విల్ సీ దాట్. విల్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దిస్ థింగ్. ఎందుకంటే ఇలా టైంలో షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దీస్ టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నీకు డబ్బులు వస్తాయి, ఒక సంవత్సరంలో కష్టాలన్నీ వెళ్ళిపోతాయి అని అన్నారనుకోండి, ఓకే గుడ్, నువ్వు తీసుకుంటావు. ఒకవేళ కష్టాలు పోలేదనుకోండి, నో ప్రాబ్లం, ఇంకా ప్రార్థిస్తావు, దేవుడిని కరికరంగా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక లూజ్గా అలా విడుదల చేయలేము. ఇట్ విల్ అఫెక్ట్ పీపుల్. ఇది చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక మాటను విడుదల చేసేస్తే. యూ కెనాట్ రిలీజ్ ఎ వర్డ్ లైక్ దిస్. ఇప్పుడు ఏదో ఒక మాట అలా విడుదల చేసేయకూడదు. వెరీ కేర్ఫుల్ ఇన్ గివింగ్ ఎ ప్రాఫెసీ అండ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎ ప్రాఫెసీ. ఇప్పుడు మీరు అది దేవుడి నుంచి వచ్చే లేదాన్ని తీసుకునేటువంటి జ్ఞానం ఉండాలా, లేకపోతే ఐడెంటిఫై, లేకపోతే అన్నసరి భయంలోకి వెళ్ళిపోతాం. చాలామంది నాకు తెలిసి చాలామంది మరి దేవుడు అంటే భయభక్తులు, తప్పుడు ప్రవక్తులు, అబద్ధ బోధలు చనిపోయారు. వాళ్ళు కింద పడిపోయారు, ఫెయింట్ అయిపోయారు. ఐ సెడ్ ఏమైందంటే దే సెడ్ రాంగ్ ప్రాఫెసీ. చాలామంది వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ప్రొఫెసీ చెప్పారు. లేకపోతే నేనే గ్రేట్ అని చెప్పుకోవడం కూడా ప్రొఫెసీ చెప్తారు. కొంతమంది ముందు తెలిసిపోయి వాళ్ళు తెలియదు అనుకోండి, వీళ్ళు ప్రొఫెసీగా కూడా చెప్తారు కూడా. ఓకే, దే మెనీ కైండ్ ఆఫ్ స్టఫ్స్ హ్యాపెనింగ్. షుడ్ బి కేర్ఫుల్. ఓకే, లెట్ us స్టడీ నౌ. అపోస్తుల కార్యములు 17:11. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంగ్లీష్ ఏమన్నారంటే నోబుల్ పీపుల్. నోబుల్, వీళ్ళంట గనులంట. మరి వీళ్ళు తెస్సలోనికలో వారికంటే గనులంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు చూస్తున్నారంట. సో ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్, యు ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. మనకి వాక్యము తెలియకపోతే చాలా కష్టాల్లో పడతాం. ఇక్కడ వీళ్ళు గనులే. అంటే దేవుడు ఎవరికైతే వాక్యము తెలుసో వారిని ఏమంటున్నాడు? గనులు అంటున్నాడు. యు ఆర్ ఎ నోబుల్ మ్యాన్. ఇఫ్ యూ నో ద వర్డ్, ద బైబుల్ ఈస్ కాలింగ్ యూ యాజ్ ఎ నోబుల్ మ్యాన్. అలాగే తెలిసిన వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన దానికోసం కూడా వాడారు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పెసిఫికలీ ప్రాఫెసీ. అందుకనే వాళ్ళు చెప్తున్న మాటలు కరెక్టా, అవి కరెక్టా అని వాక్యం తెలుసుంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. వాక్యం తెలియకపోతే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడలేడు. The word is the medium where the Holy Spirit will be stirred up and talk to our spirit, soul and body. అందుకే అంటాడు ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచాడంట. ఆ వాక్యం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కదులుతాడు. పౌలు తిమోతితో చెప్తాడు అనమాట, ఎందుకు ఐఎమ్ స్టిరింగ్ అప్ ద హోలీ గోస్ట్ ఇన్ యూ. ఒక మాట పత్రిక రాసినప్పుడు ఆ పత్రిక మరి
తిమోతిలో ఉండే ఆత్మను ప్రజ్వలింపజేసి అతనికి ఉద్యోగాన్ని ఇచ్చింది. సో ద వర్డ్ స్టిర్స్ అప్ ద హోలీ గోస్ట్ అండ్ గివ్స్ us an anointing to do the ministry or to have a good family life or to raise up the children, to study well, to get a job, to be blessed. ఈ వాక్యము మన పరిశుద్ధాత్మ ద్వారా మనకి బలాన్ని ఇచ్చి ఆయా కార్యము చేయడానికి గల సామర్థ్యాన్ని ఇస్తుంది. సో యూ నీడ్ టు నో ద వర్డ్. ఇక్కడ వాక్యం తెలిసిన వాళ్ళంట గనులంట. యూనో ఇఫ్ యు ఆర్ హియర్ లిజనింగ్ టుడే యు ఆర్ ఎ నోబుల్ మ్యాన్. హెవెన్ మేబీ నోబుల్ బుక్లో నీ పేరు రాయబడింది ఇఫ్ యూ నో ద వర్డ్. కొంతమంది వాళ్ళకి దేవుడు ఇష్టం ప్రార్థిస్తారు కానీ దే డోంట్ లైక్ ద వర్డ్. అంత ఎక్కువ తెలుసుకోవాలని ఆశ కూడా ఉండదు. ఇక్కడ వాళ్ళ ఆసక్తితో, సో దిస్ ఈస్ కాల్డ్ ద నోబుల్ నేచర్. అక్కడేమో యు సీ దట్ యూ హ్యావ్ ఎ టెస్టింగ్ స్పిరిట్. ప్రతి ఆత్మను చూడాలంట. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెస్ట్ హిస్ స్పిరిట్. నౌ లెట్ us see this. ద్వితీయోపదేశ కాండము 18:22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. You see that now? Be careful now. I want everybody to focus on this scripture now. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 18:22లో చూద్దాం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు, చాలామంది ఈ రోజుల్లో ప్రొఫెసీలు లేవు అంటారు. నో, దట్స్ రాంగ్. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఆపకూడదు. 1-2 తప్పైన మాత్రాన్ని ఆపకూడదు. ఓకే, చూద్దాం. ప్రవక్త అని పేరు ఇక్కడ చూడండి. లెట్ us స్టడీ దిస్. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. సపోజ్ ఇన్ కేస్ ఒక ప్రవక్త ఏదైనా మాట చెప్పాడు, అది జరగలేదు, అప్పుడు అది దేవుడు చెప్పిన మాట కాదంట. ఆ ప్రవక్త అహంకారము చేతనే చెప్పాను కానీ చెప్పాను కనుక దానికి భయపడవద్దు. అతను ఎలా చెప్పాడంట? అహంకారంతో చెప్పాడంట. అంటే చూడండి, ఎవరైనా వాల్యూ పెరుగుతుంది. ఇఫ్ యూ సే ప్రాఫిట్ యూ విల్ గెట్ హానర్డ్. ఓకే, అందుకని అహంకారంతో చెప్పిన ప్రవచనం కూడా అయి ఉండొచ్చు. అలాగని అతడు తప్పు అంటలే. ఆ ప్రవక్త స్టిల్ హీఈస్ ఎ ప్రాఫిట్. చూసారా, స్టిల్ హీఈస్ ఎ ప్రాఫిట్. బట్ ఎ ప్రాఫిట్ కెన్ రిలీజ్ ఎ రాంగ్ ప్రాఫెసీ ఇఫ్ హీ హ్యాస్ ప్రైడ్. సో ఎ ప్రౌడ్ ప్రాఫిట్ కెనాట్ బి 100% పర్ఫెక్ట్. He can be 50-50. Okay. Now I'm going a bit deep into the ministering of the prophecy. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల మీరు అతను తప్పు అనడానికి లేదు. యూ కెనాట్ సే ఈజ్ రాంగ్, ఫాల్స్ ప్రాఫిట్ అని ఒక ముద్ర వేసేయకూడదు అని చెప్పి నీ సంఘంలో మీరు ఎవరు ప్రవచించొద్దండి, ప్రొఫెసింగ్ రాంగ్ అనొద్దు. ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే చెప్పాను. అహంకారంతో చెప్పడం. మరి అలా తెలుస్తుంది సార్, మరి నెరవేరేదాకా ఉండాలా? ఈ లోపు మేము భయంతో చచ్చిపోవాలా? ఆ లోపు ఆనందం మరి ముందు వస్తుందో లేదో పోనీ ఆనందం కాదు. ఇదేంటి పరిస్థితి? మరి అప్పుడు దాకా మనం అప్పుడు మరి అతను మీరు ప్రవక్త అంటున్నారు, అహంకారం వాళ్ళు చెప్పారు, మరి మేము తెలుసుకోవడం ఎలాగా? హౌ షాల్ వీ నో దాట్? విల్ ఆల్సో స్టడీ దాట్. దానికి భయపడదు. అంటే ఒక ప్రవచనం భయాన్ని ఇస్తుంది అంట. చూసారా, ఒకవేళ 5 సంవత్సరాలు జరుగుతుంది అనుకోండి, 5 సంవత్సరాల్లో మీ ఇంట్లో ఘోరం జరుగుతుంది అనుకోండి, 5 సంవత్సరాలు నీకు నరకమే. ఇప్పుడు అలాగే చెప్తారు కొంతమంది. యు నాట్ అండర్స్టాండ్ దిస్, బట్ స్టిల్ ఐ వాంట్ టు టీచ్ దెమ్. ఆ ప్రవక్త అహంకారం. సో ఒక ప్రవచనం ఉండి, ఒక నిజమైన ప్రవక్త ఉండి, ప్రవచనాలు నిజమై ఉండి, ఆయన అహంకారం అప్పుడప్పుడు కూడా హీ కెన్ రిలీజ్ రాంగ్. అందుకే ఈ మరణకాలంలో అతను ఎలాంటి అహంకారంగా ప్రవక్త వచ్చాడు అనుకోండి, ఆ పోయే వరకు నువ్వు భయంతో బతకాల్సి వస్తుంది. గాడ్ డజంట్ వాంట్ us to live in fear. దేవుడు మనకి దాస్యపాత్మను ఇవ్వలేదు, భయపడాత్మను ఇవ్వలేదు. మరలా భయపడ్డకు దాస్యపాత్మ ఇవ్వలేదంట. దత్తపుత్రాత్మ హి హస్ గివెన్ us స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. సో మనము ఒక్కరోజు 1 గంట కూడా భయంలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. గాడ్ డజంట్. మరి భయపడ్డం అనేది మానవుడి లక్షణం. మనం చూసాం, ప్రవక్త కూడా భయపడ్డాడు అనేక సార్లు. అలాగనే దేవుని చిత్తం కాదు. సో ఏ ప్రొఫెసీ కెన్ లాక్ యూ డౌన్ ఇన్ లైఫ్ టైమ్ ఫియర్. ఇట్స్ డేంజరస్. ఇట్ కెన్ లాక్ యూ డౌన్ అండ్ పుట్ యూ ఇన్ బిగ్ ట్రబుల్. ఓకే, నౌ లెట్స్ స్టడీ అబౌట్ పౌల్. అపోస్తుల కార్యములు 21:10-14 వరకు చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 21 వర్స్ 10-14. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. లెట్ us స్టడీ దిస్. ఇక్కడ చూస్తే మరి అగబు, ఇంగ్లీష్లో అయితే అగాబస్. ఓకే, అగబు అనేటువంటి ఒక ప్రవక్త యూదయ నుంచి వచ్చాడు. హీజ్ ఎ ప్రాఫెట్, ఈజ్ అ రియల్ మ్యాన్. బైబిల్లో ప్రవక్త ఉంది. ఇందాక కూడా అహంకారంతో చెప్పాడు కానీ అతను అబద్ధ ప్రవక్త అనలే, ప్రవక్త అంటున్నాడు. అంటే అతను వినయంతో దేవుడి నుంచి విని చెప్పాల్సింది. 9 కరెక్ట్ చెప్పాడు.
9 ఆయనకి కోపం వచ్చేసి మరి 10ది ఆయన అహంకారం చెప్పాడేమో, మీరు బతకరని చెప్పాడేమో వాళ్ళకి. మరి వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఒకరు కూడా దాన్ని గుర్తించకపోతే ఇట్ విల్ కాస్ట్ దెమ్. ఓకే, లెట్ us see అగబా అనేటువంటి ఈ ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. 11వ వచనం చూద్దాం. లెట్ see verse 11. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్లు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఎలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారంట. సో ఇప్పుడు అతను చెప్పింది అబద్ధం కూడా కాదు, కరెక్టే. బైబిల్ చెప్తుంది అతను ప్రవక్త అని. మరి అంటే ఆ పౌలుని మరి ఇదిగో కట్టేసి అన్యజనులకి అప్పగిస్తారంట, బంధించి. దట్స్ డేంజరస్. ఓకే, అంటే అన్యజనులకు అప్పగిస్తే వాళ్ళు చంపేస్తారండి. సో టు క్రూసిఫై, మేబీ సిలువ వేయడానికో, చంపేయడానికో, రాళ్ళతో కూడా చంపేయడానికో, టు డూ సంథింగ్, మేబీ వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు. ఇది పౌలుకి రిలీజ్ చేసినటువంటి ప్రాఫెసీ. అయితే ఇప్పుడు పౌలు ఆపేయాలా మినిస్ట్రీ? షుడ్ నాట్ గో, లేకపోతే ఆ ఏరియాకి వెళ్ళకూడదా? లెట్ us see how Paul reacted. ఇంకా చూద్దాం ఆ ప్రవచనము. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని. చూసారా, ఇక్కడ పౌలు కూడా ఒక ప్రవక్త. పౌల్ ఈజ్ ఆల్సో ఎ ప్రాఫెట్. ఓకే, పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దెలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అయ్యో ఎలాగా భయపడలే, గజగజ ఉడికిపోలే. సింపుల్గా ఏమంటున్నాడు, ఎందుకే నా గుండె బద్దలు కొడతారు, నేను దేనికైనా రెడీ అంటాడు. వై హీఈస్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆయన మరణానికి మరి భయం లేకుండా ఉండొచ్చు. వాళ్ళతో ఆ మాట అంటున్నాడు, నేను బంధింపడ్డాక చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మరి ఒక చోట పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అంటాడు. కానీ చనిపోతాడా? చావడు. మీ నిమిత్తం, మీ విశ్వాస నిమిత్తం, మీరు మీ క్షేమం నిమిత్తం, మీరు ఇంకా మీరెంత విశ్వాసంలో ఎదుగు నిమిత్తం నేను జీవిస్తానని పౌలు అనేక సంవత్సరాలు జీవించి మరి వృద్ధాప్యం వరకు ఉన్నాడు. సో అబండెంట్ లైఫ్ ఈజ్ ఓవర్కమింగ్ ద డెడ్లీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దిస్ లైఫ్ ఈజ్ కాల్డ్ అబండెంట్ లైఫ్. మన లోకములో చంపేసేటువంటి ఆ మరణగండాలను మరి జయించి దేవుని యొక్క ప్రణాళిక, మరి మీ యొక్క హృదయవాంఛలు మరి దేవుడు నెరవేర్చారు కాబట్టి మీరు అనుకున్న కాలం వరకు జీవించడం, దాన్నే సమృద్ధి గల జీవం అంటాం, అబండెంట్. ఓకే, సో ఇక్కడ మరి పౌలు ఇలాగంటున్నందుకు పౌల్కి భయమేసి అన్నాడా, లేకపోతే చనిపోవడం చాలా అంటే అబ్బా ఇదంతా దిస్ ఇస్ కిల్లింగ్ మీ అంటూ ఉంటాం. మేబీ చూద్దాం. అన్ని జనుల దగ్గరికి వెళ్తానంటే పౌలు ఎందుకు భయపడలేదు? అపోస్తుల కార్యములు 26:14-18. మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. చూడండి, నేను అక్కడ దేవుడు ఇప్పుడు పౌల్కి ఎవరు నువ్వంటే నువ్వెవరో చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైనా నీకు ఒక దర్శనం కలిగిందా? నువ్వు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ టెల్స్ యూ హూ యు ఆర్, వాట్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ యూ. నువ్వు వాక్యం చదువుతున్నావా? ఈ వాక్యము దేవుడు కనుక దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు నువ్వెవరివై ఉన్నావు, నీవేంటి, నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, లేకపోతే బోధకుడువా, మరి నువ్వు మరి పరిచారికనిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చూసారా, ఇది ఎప్పుడో మాట్లాడాడు దేవుడు, వెలుగొచ్చి పడిపోయినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో సౌలా నేను నీకు ఒక అపోస్తులునిగా సాక్షిగా నేను వాడుకోబోతున్నాను, అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడుతాను. అంటే పిలుపు ఇచ్చినప్పుడే దేవుడు ప్రొటెక్షన్. వెన్ గాడ్ గివ్స్ యూ ఎన్ అసైన్మెంట్, గాడ్ గివ్స్ యూ అ ప్రొటెక్షన్. ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆయనకి కాలములు తెలుసు. సో ఎప్పుడో కొంతకాలము తర్వాత ప్రవక్త అగబా వచ్చి నిన్ను అన్ని జనులకు అప్పగించేస్తున్నప్పుడు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఏంటి? ఇదిగో నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు సాక్షిగా, బోధకునిగా, అపోస్తులుడిగా, అన్యజనులను వాళ్ళని హాని కలగకుండా కాపాడుతాడు. ఇప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఏమంటాడు అంటే, పౌలు హృదయంలో ఏముంది? అన్యజనులకు అప్పగించిన వారు నన్ను హాని చేయలేరు. చూదా, ద ప్రాఫెసీ ఇస్ కరెక్ట్. బట్ నీకు ఉండేటువంటి బైబిల్ యొక్క జ్ఞానము ద్వారా నీవు శాంతంగా జీవించవచ్చు. యూ క్యాన్ లివ్ పీస్ఫుల్లీ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు ముందే పౌలుకి చెప్పాడు, నేను నిన్ను సాక్షిగా నియమిస్తా. ఆయన తెలుసు అన్యజనులు చంపేస్తారు, అన్యజనులు ఇబ్బంది పెడతారు, అన్యజనుల వల్ల హాని కలగకుండా నేను కాపాడుతాను అన్నాడు. సో ఒక ప్రవక్త వచ్చి అన్యజనులకి అప్పగిస్తానన్నప్పుడు పౌలు దేవుడిచ్చినటువంటి మాటను విని అక్కడికి వెళ్ళాడు. నష్టం జరిగిందా?
హాని జరిగిందా? జరగలే. అక్కడి నుంచి తప్పింపబడి వచ్చాడు పౌలు. యు సీ దాట్ నా. సో ఇప్పుడు ఒకవేళ తీసుకొని పౌలు తీసుకొని ఆ ప్రవక్త చెప్పిన మాట తీసుకొని ఆగిపోయాడు అనుకోండి, ఆగిపోతే అతని మినిస్ట్రీ అంత ఎదిగేది కాదేమో, అక్కడే ఆగిపోయేదేమో, మేబీ స్లో అయిపోయేదేమో. కానీ అతను దేవుడు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నారు. అన్ని జనుల నుంచి దేవుడు కాపాడుతానన్నాడు కదా. కాబట్టి ప్రవచనం ఇచ్చినా మరి దేవుడు మరి ప్రవక్త చెప్పాడు, చావు కాలం ఇది, బతుకుతావో చేస్తావో, కన్నీరు కార్చు, ఏం జరుగుతుందో నీకు తెలియదు అని ఆయన చెప్పుండొచ్చు ప్రవక్త. అయితే దేవుడు నీకు చెప్పాడు, నేను అరచేతిలో చెక్కి ఉన్నా, కనుపాప వలె నేను నిన్ను కాపాడుతున్నా, గద్దరెక్కల కింద కాపాడుతున్నా, దోతలతో నేను నిన్ను కాపుదల చేస్తున్నా అని నీకు పర్సనల్గా మాట్లాడినప్పుడు దాని విషయమై భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. పాల్ డి నాట్ రిసీవ్ దట్ ప్రాఫెసీ. పౌలు దాన్ని తీసుకోలే. ఎందుకంటే ఇక్కడ పౌల్కి డైరెక్ట్గా దేవుడి నుంచి వచ్చింది ఇక్కడ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, యూ కెన్ ఇగ్నోర్ ఎ ప్రాఫిట్స్ ప్రాఫెసీ. దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఇక్కడ పౌలుకు స్వయంగా దేవుడు ఇచ్చాడు, నిన్ను అన్ని జనులను హాని కలగకుండా కాపాడుతున్నాడు. అక్కడేమో ఆయన అన్ని జనులకు అప్పగిచ్చేస్తాడని చెప్పాడు. అందరూ వేదన పొందుతారు, కానీ పౌలుకు తెలుసు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్ని జనులకు హాని కలగకుండా అని. సో పాల్ వెంట్. అంటే ఇక్కడ పౌలుకి తనంతట తానిగానే దేవుడు వాగ్దానం అన్ని జనుల నుంచి. మరి అనేక మంది ప్రవక్తలు వచ్చి అన్ని జనులు చంపేస్తారు అన్నప్పుడు దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని నువ్వు వెళ్ళాలి. దేవుడిని కాపాడుతున్నప్పుడు అనేక మంది నువ్వు కరోనాతో చచ్చిపోతావు అన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకో. యూ క్యాన్ ఇగ్నోర్ దట్ ప్రాఫెసీ. దట్స్ నాట్ ఫర్ యూ. Nazarene Jesaya 5. Lord, I release an anointing on people that your love will fill their hearts. Your love will overflow. Every fear will disappear. Every curse will be broken. I suspend the fear of death, O Lord Jesus. Let your love from the cross, the way you died, be released to everyone. Let the fear go away. Let them be filled with peace and joy and faith. And let them have the spirit to discern the prophecy and to be blessed in the way. In Jesus' mighty name I pray. Amen.